Now we are in Andaman. ఫైనల్లీ అండమాన్లో ల్యాండ్ అయ్యాం గైస్. పోర్ట్ బ్లేర్ నుండి ఫెర్రీలో హ్యావ్లాక్కి వెళ్ళాం. సూపర్ బ్లూ వాటర్ మధ్యలో జర్నీ చేసాం. ఫస్ట్ డేలో హోటల్ చెక్ ఇన్, బీచ్ సన్సెట్, బడ్జెట్ ఫుడ్ హంటింగ్, ఫుల్ ప్యాక్డ్ డే. సో వితౌట్ స్కిప్పింగ్ లెట్స్ జంప్ ఇన్ టు అవర్ అండమాన్ డే 1 వ్లాగ్. మేము బెంగళూరు నుండి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము పోర్ట్ బ్లేర్కి. మార్నింగ్ 6:40 AM డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. అరౌండ్ 6 AM మేము సేఫ్లీ ల్యాండ్ అయ్యాము అట్ వీర్ సవాకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ చాలా నీట్గా ఉంది. స్మాల్ అండ్ సింపుల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ నుండి మేము WTI క్యాబ్ సర్వీస్ బుక్ చేసుకున్నాము. ఎయిర్పోర్ట్ నుండి పోర్ట్ బ్లేర్ జెట్టి వరకు అరౌండ్ 700 ఛార్జ్ చేశారు. పోర్ట్ బ్లేర్ జెట్టి టు హ్యావ్లాక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. జెట్టీలో మేము బోట్ చేసింది నాటికా ఫెర్రీ. నాటికా టికెట్స్ మేము 1 month ముందే అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాము. స్మాల్ టిప్ ఏంటంటే సీజన్లో ట్రావెల్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఎర్లీ బుకింగ్ చేసుకోవడం చాలా బెటర్. నాటికా ఈజ్ ఎ ప్రైవేట్ ఫెర్రీ. సో అదర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి లైక్ మ్యాక్రూజ్, గ్రీన్ ఓషన్ ఎట్సెట్రా. గ్రీన్ ఓషన్ మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. నాటికాలో స్నాక్స్, ఫుడ్ అవైలబుల్ ఉంటాయి. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ మోషన్ సిక్నెస్ ఎయిదర్ ట్యాబ్లెట్స్ ముందే తీసుకోండి ఆర్ ఫెర్రీలో వామిట్ కవర్ ప్రొవైడ్ చేస్తారు. సో నో నీడ్ టు వర్రీ. జర్నీ అరౌండ్ 2 to 2.5 hours ఉంటుంది విత్ బ్యూటిఫుల్ సీ వ్యూస్. మేమైతే ఫస్ట్ టైం జర్నీ అన్నమాట, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మేము ఫైనల్లీ హ్యావ్లాక్కి రీచ్ అయ్యాము. జెట్టి దగ్గర లగేజ్ కిందికి అరేంజ్ చేస్తారు. వెహికల్స్ ఇన్సైడ్ అలో చెయ్యరు కాబట్టి సో వాక్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ లగేజ్ వచ్చే వరకు వెయిట్ చేసి లగేజ్ని తీసుకొని అవుట్ సైడ్కి వెళ్ళండి. అవుట్ సైడ్కి వచ్చేసరికి చాలా ట్యాక్సీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మేము బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉంటే ఇలాంటి బ్యూటిఫుల్ బ్లూయిష్ వాటర్ కనిపించింది. తర్వాత దీన్ని హ్యావ్లాక్నే స్వరాజ్ ద్వీప్ అని అఫీషియల్గా పిలుస్తారు. మీరు ఇలా బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట. నాకు ఇది అండమాన్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అలాగే బ్లూ సీస్ ప్లస్ వైట్ శాండ్ అనేది కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము అలా కొంచెము ఇలా పిక్స్ తీసుకున్నాము. ఆ బ్లూ వాటర్ని కొంచెం అలా నడుస్తూ రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఎందుకంటే మనం ఫైనల్గా హ్యావ్లాక్కి రీచ్ అయ్యాము. ఇక్కడే 3 days ఉండబోతున్నాము, ఎంజాయ్ చేయబోతున్నాము, చాలా అడ్వెంచర్స్ కూడా చేయబోతున్నాము. మరీ అంత కాదు, కొంచెము. తర్వాత వచ్చేసి ఇలా మేము కొంచెం వెళ్ళిన తర్వాత మీకు చెప్పాను కదా, ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మొత్తం ట్యాక్సీస్ అవైలబుల్లో ఉంటాయి. హోటల్ మీరు బార్గెన్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదంటే హోటల్ పికప్ అండ్ డ్రాప్ ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుంది. టెన్షన్ ఫ్రీగా ఉంటుందన్నమాట. జెట్టి నుండి మా హోటల్ వరకు అరౌండ్ 700 రూపీస్ ఛార్జ్ చేశారు. డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 10 kilometers ఉంటుంది. 15 to 20 minutes ట్రావెల్ చేసాము. మేము స్టే చేసిందైతే TSG బ్లూ రిసార్ట్ అనమాట. ఇది వచ్చేసి 3 star హోటల్. అగోడాలో బుక్ చేసుకున్నాము. మాకు వచ్చేసి పర్ డే 4500 రూపీస్ అలా పడింది. చార్జెస్ అన్నీ సమ్ డిస్కౌంట్స్ అంతా ట్యాక్స్ అంతా కలిపి మాకు 3 daysకి 14,500 అలా పడిందనమాట. ఇప్పుడు మనము క్యాబ్లో TSG రిసార్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ అండమాన్ వైబ్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఫుల్ నేచర్, గ్రీనరీ చాలా బాగుందన్నమాట. అలా బయటికి చూస్తూ ఎంజాయ్ చేసాము క్యాబ్ని రైడ్ని. తర్వాత వచ్చేసి ఈ హోటల్ గ్రీనరీ మధ్యలో ఉంటుంది. ఫుల్ పీస్ఫుల్ వైబ్ ఉంటుందన్నమాట. ఈ TSG స్పెషాలిటీ ఏంటంటే
హోటల్ నుండి రాధానగర్ బీచ్కి జస్ట్ 5 to 10 minutes వాక్ అనమాట. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇప్పుడు టీఎస్జీ బ్లూ రిసార్ట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి మీకు వెల్కమింగ్గా బొట్టు పెట్టేసి ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారనమాట. మీరు మీరు ఒకవేళ ఫుడ్ ఆప్ చేసుకోకపోతే నేనేం రికమెండ్ చేస్తానంటే టీఎస్జీ బ్లూలో ఫుడ్ ఆప్ చేసుకోండి. అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ డిన్నర్ ఆప్ చేసుకోండి. అది మీకు చాలా బెటర్ అనమాట. ఎందుకంటే బయట పెద్దగా ఫుడ్ ఆప్షన్స్ లేవు. అది మాకు అప్పుడు తెలీదనమాట. కాబట్టి మేము ఆప్ చేసుకోలేదు. కానీ అక్కడ అడిగితే అప్పుడు ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆప్ చేసుకోవచ్చు. కాబట్టి నో ఇష్యూస్. మేమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. మా రూమ్ వచ్చేసి పైన మెట్లు ఎక్కి ఏమంటారు స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. రూమ్స్ అయితే క్లీన్ అండ్ స్పేషియస్గా ఉన్నాయి. మీకు ఒకవేళ మేము స్టే చేసిన 3 ఐలాండ్స్లో 3 రిసార్ట్స్ మీరు చూడాలనుకుంటే నేను ఐకార్డ్లో లింక్ ఇస్తాను. ఒకవేళ చెక్అవుట్ చేయాలనుకుంటే చెక్అవుట్ చేయండి. నేను అందులో ఫుల్ టూర్ చేశానన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా రాధానగర్ బీచ్ చాలా దగ్గర అని. ఈవినింగ్ అలా లంచ్ చేసేసి రెస్టారెంట్లోనే మేము రాధానగర్ బీచ్కి వాక్ చేస్తూ వెళ్ళాము. ఫుల్గా అండమాన్ వైబ్స్ని ఎంజాయ్ చేసామన్నమాట. ఈ రాధానగర్ బీచ్ అనేది ఫుల్ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్. వైట్ శాండ్ ప్లస్ బ్లూ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. హై టైడ్లో వాటర్ షోర్ దగ్గరికి వస్తుంది. సో సన్సెట్ బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సన్సెట్ అక్కడ ఫుల్ మ్యాజికల్. చాలా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే ఇప్పుడు రాధానగర్ బీచ్కి వెళ్తున్నాము నడుచుకుంటూనే. ఇక్కడ వచ్చేసి మీకు చాలా షాప్స్ ఉంటాయి. మీరు ఒకవేళ షాపింగ్ చేయాలంటే కూడా చేయొచ్చు. అక్కడే కొంచెం స్నాక్స్ ఉంటాయి. లైక్ పానీపూరి, మసాలా పూరి సంథింగ్ అన్నీ ఉంటాయన్నమాట. ఫ్రూట్స్ అలా. ఇది వచ్చేసి రాధానగర్ బీచ్ అయితే ఇలా ఉంటుంది. మేము వచ్చేసి ఇట్లా వైట్ శాండ్ ఉంటుందన్నమాట. లోపల ఇంకా చాలా పెద్ద బీచ్, చాలా పొడవే ఉందన్నమాట. ఎన్ని కిలోమీటర్స్ ఉందో కరెక్ట్గా తెలీదు. ఇది వచ్చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అన్నాను కదా. బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అంటే వాటర్ బ్లూయిష్గా ఉంటాయని కాదు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు క్లీన్లీనెస్ బాగా మెయింటైన్ చేస్తుందని, అలాగే టూరిస్ట్కి తగ్గట్లు వాష్రూమ్స్ కానీ, చేంజింగ్ రూమ్స్ కానీ, అలాగే ఫుడ్ రిలేటెడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్న బీచ్ అని అర్థం అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేచర్ ఇలా ఉంది. మేము ఫస్ట్ అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం లోపలికి వెళ్ళి బీచ్ని ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా అయితే మా ఫస్ట్ డే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి చూసారు కదా బీచ్ అయితే ఇలా ఉంది. అయితే రష్ అయితే చాలా ఉందన్నమాట ఈ బీచ్ దగ్గర. ఒకవేళ ఇంత రష్ ఉండకూడదు మీకు అనిపిస్తే మీకు పర్ఫెక్ట్ ఏంటంటే కాలపత్తర్ బీచ్. ప్రజెంట్ అయితే మనము ఫస్ట్ డే దట్టు ఇది దగ్గర ఉంది కాబట్టి రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాము. టుమారో మనము కాలపత్తర్ బీచ్, ఎలిఫెంటా బీచ్కి అయితే వెళ్తాము. అయితే ఇది ఒక స్పెషల్ ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు వెళ్ళినా ఒక కొత్తదనం ఉంటుందన్నమాట. ఆ నేచర్లో కానీ, ఆ వాటర్ కానీ ఏదో తెలియని ఒక స్పెషాలిటీ అనిపిస్తుంది. ఎన్నిసార్లు వెళ్ళినా అదే ఫ్రెష్నెస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము సన్సెట్ని ఎంజాయ్ చేసాము. చాలా పిక్స్, వీడియోస్ కూడా తీసుకున్నాము. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే
మీరు ప్యూర్ వెజిటేరియన్ అయితే ఇక్కడ తందూర్ అని ఒక చిన్న హోటల్ ఉంటుందన్నమాట. మీరు ఫుడ్ దగ్గర మనీ సేవ్ చేసుకోవాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇఫ్ యు ఆర్ ప్యూర్ వెజిటేరియన్ ఇక్కడికి వచ్చేసి మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫుడ్ అయితే ఓకే, నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. తర్వాత వచ్చేసి మేము బై వాక్కే రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి బ్లూ కెఫే అని మా రెస్టారెంట్ హోటల్ వాళ్ళదే ఉందన్నమాట. ఇక్కడ బ్లూ కెఫేలో మేము అప్పుడు టైం ఎంత అయిందంటే అరౌండ్ జస్ట్ 6 అయింది అంతే. కానీ ఇది చూస్తే ఏదో 9-10 అలా అయినట్లు అనిపిస్తుంది కదా, కానీ అక్కడ అయిండేది జస్ట్ 6 అయింది అంతే. మేము వచ్చేసి ఇక్కడ కాఫీ ఆర్డర్ చేసామన్నమాట. నాకు తేజాకి కాఫీని అయితే ఎంజాయ్ చేసాము. చాలా రిలాక్సింగ్గా అనిపించింది అక్కడ కూర్చొని. ఇంకా ఈ డే ఫుల్గా ఎంజాయ్ చేసాము అనిపించి. తర్వాత వచ్చేసి ఇక్కడ తేజ్ ఫుల్ టైర్డ్ అయిపోయినాడు, ఎందుకంటే మార్నింగ్ 3 నుంచి మాకు నిద్ర లేదు కదా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ జెట్టీకి వెళ్ళి తర్వాత రూమ్కి వచ్చి తర్వాత బీచ్కి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ టైర్డ్. మేము వచ్చేసరికి మాకు చిన్న హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట. మాకు ఇలా బయట పెట్టేసి వెళ్ళిపోయారు మా రూమ్ బయట. ఈ ట్రీట్స్ అయితే ఇచ్చారు, చాలా బాగా అనిపించింది నాకు తేజ్కి. ఇవి ఏవో కుర్కురే అనుకుంటాను. 2 రియల్ ఫ్రూట్ జ్యూసెస్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇలా మేము ఎంజాయ్ చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. మనం డే 2లో ఏమేమి చేసామనేది చూద్దాము. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. అలాగే ఈ వ్లాగ్ని నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నేను తేజ్ ఫుల్ ఓషన్లో ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా పిక్స్ తీసుకున్నాము అనేది. Just if you want you can continue this video. Otherwise, thank you, love you, bye bye.